టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వారణాసిపై అంచనాలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయి ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ కు సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తుండగా కథను విజేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇక దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై డాక్టర్ కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో వారణాసి హైప్ మరో మెట్టు పెరిగింది. ఈ ఈవెంట్ లో విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్, అలాగే వారణాసి ప్రపంచం పేరుతో విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ లో కనిపించిన మైథాలజీ, అడ్వెంచర్, ఎమోషన్ మేళవింపు రాజమౌళి మార్క్ ను మరోసారి స్పష్టంగా చూపించింది. ఇక ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి విజువల్ టోన్, ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలు ఈ సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా నిలబెడతాయన్న నమ్మకాన్ని అభిమానుల్లో పెంచాయి. సోషల్ మీడియాలో ఈ గ్లిమ్స్ కు మిలియన్ల వ్యూస్ రావడం, విదేశీ సినీ ప్రేక్షకులు కూడా స్పందించడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ టాక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం 2027 ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా వారణాసిని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. శ్రీరామనవమి పర్వదినాన్ని టార్గెట్ చేస్తూ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ను పూర్తిగా ఉపయోగించుకోవాలని రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే సినిమాపై ఉన్న భారీ క్రేజ్ కు ఈ రిలీజ్ డేట్ వార్త మరింత బలం చేకూర్చడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాని 120 దేశాల్లో 100 కోట్ల మంది ప్రజలకు చేరువయ్యేలా రిలీజ్ చేయడం ద్వారా 10,000 కోట్ల కలెక్షన్లు రాబట్టేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.